నమస్తే, వెల్కమ్ టు న్యూస్ ఎట్ 10 PM. నా పేరు దేవి నాగవల్లి. ఇక వార్తల విషయానికి వస్తే 600 తన సినిమా టైటిల్ మార్చేది లేదంటున్నారు రామ్ గోపాల్ వర్మ. కనకదుర్గమ్మ సాక్షిగా తన టైటిల్ ను బెజవాడ రౌడీలుగానే ఉంచుతానంటూ కుండబద్దలు కొట్టారు. దీంతో వర్మ చేత టైటిల్ మార్పించేలా ఒత్తిడి తేవాలనుకున్న వారి ప్రయత్నాలు బెడిసికొట్టినట్లయింది. బెజవాడ రౌడీలు సంచలనం సృష్టించిన సినిమా టైటిల్. సినిమా ఇండస్ట్రీలో అత్యంత వివాదాస్పద వ్యక్తి పెట్టిన టైటిల్ ఇది. రామ్ గోపాల్ వర్మ ఏ ముహూర్తాన ఈ టైటిల్ అనుకున్నాడో కానీ అప్పటి నుంచి వివాదం నలుగుతూనే ఉంది. టైటిల్ అనౌన్స్ చేసిన దగ్గర నుంచి బెజవాడలో ఆందోళనలకు కారణమవుతూనే ఉంది. వర్మ పెట్టిన టైటిల్ తన మనోభావాలను దెబ్బతీసేలా ఉందంటూ కొందరు బెజవాడ వాసులు ఆందోళనకు తెరతీశారు. బెజవాడ వాసుల సంస్కృతి ఇదే కాబోలు అనుకునేలా టైటిల్ ఉందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే టైటిల్ మార్చాలంటూ సామాన్యులతో పాటు కొందరు రాజకీయ నాయకులు కూడా నిరసన దీక్షలు చేపట్టారు. టైటిల్ మార్చకపోతే బెజవాడలో సినిమా షూటింగ్ జరగనిచ్చేది లేదంటూ శపథాలు కూడా చేశారు. ఈ విషయంలో విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ కూడా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఒకప్పుడు తనకు బెంచ్మేట్, క్లాస్మేట్ అయిన వర్మను టైటిల్ మార్చే విషయంలో ఒప్పిస్తానంటూ ప్రకటన కూడా చేశారు. నాకు నమ్మకం ఉంది ఆ సినిమాకి బెజవాడ అన్న టైటిల్ తీసేస్తాడని. సో అందుకని ఖచ్చితంగా నా అభిప్రాయం చెప్పాను, ప్రజల అభిప్రాయం చెప్పాను. దాన్ని ఖచ్చితంగా మన్నిస్తాడన్న నమ్మకం నాకుంది. అది నేను ఇవాళ నేను ఇవాళ నిర్ణయించేది కాదు కదా. రిలీజ్ ముందు మీరు చూడండి, ఎందుకంటే నేను ఊరికే మాట చెప్పను. ఏదైనా చెప్పానంటే ఆలోచించి మాట్లాడి నమ్మకుండా చెప్తాను. సో అందుకే ఇవాళ కూడా మీకు చెప్తున్నాను, ఖచ్చితంగా ఆ సినిమాలో బెజవాడ పేరు ఉండదని ఖచ్చితంగా నమ్ముతాను. అయితే రామ్ గోపాల్ వర్మ మాత్రం తన సినిమా టైటిల్ ను ఎట్టి పరిస్థితుల్లో మార్చే ప్రసక్తే లేదంటున్నారు. హరిహరాదులు దిగొచ్చి చెప్పిన టైటిల్ విషయంలో తన నిర్ణయం మార్చుకోనంటున్నారు. బెజవాడ వాసుల ఆందోళనకు తలొగ్గి టైటిల్ మార్చబోతున్నారంటూ వచ్చిన వార్తలను గాలి వార్తలుగా కొట్టిపారేశారు. టీవీ9 తో మాట్లాడుతూ కొందరు పని పాటాలని వ్యక్తులు చేస్తున్న తప్పుడు ప్రచారం అని చెప్పారు. అంటే పనులేని వాళ్ళు గాలికి తిరిగి వాళ్ళు చేస్తారండి. మాకు పనులు కాబట్టి నేను బిజీగా ఉన్నాం. అదంతా అంటే ఇప్పుడు నాతో చెక్ చేసేది ఏదైనా ఒక చేంజ్ వచ్చినప్పుడు ఫిల్మ్ మేకర్స్, ప్రొడ్యూసర్స్, డైరెక్టర్ చెప్పాలి. కానీ అది డైరెక్ట్ గా ఎవరు వాళ్ళు చేంజ్ చేశారని చెప్తే అది ఆబ్వియస్లీ అది గాలి వార్త అవుతుంది కదండి. మీరు గతంలో కూడా చాలా స్పష్టంగా చెప్పారు ఎట్టి పరిస్థితుల్లో మార్చనని చెప్పినప్పటికీ కూడా ఇలాంటి ఇవి కావడానికి కారణం ఏంటంటారు? అదే చెప్తున్నాం కదండి. ఇప్పుడు అది ఎవరో ఇమాజినేషన్ కి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఊహించుకుని చెప్పేస్తే అది నమ్మేసి కొన్ని ఛానల్స్ ప్రచారం చేయటం అనేది దాని మీద క్వశ్చన్ ఉండాలి. కానీ అంటానికి ఎవరైనా వాళ్ళకి ఇష్టం వచ్చింది ఏదైనా అంటారు. రైట్, ఎట్టి పరిస్థితులు కూడా మార్చనని మీరు అంటారు. అది ఆల్రెడీ ఫస్ట్ నుంచి చెప్తానే ఉన్నాను కదండి. టైటిల్ విషయంలో ఎవరంత ఒత్తిడి తెచ్చినా తన నిర్ణయం మార్చుకునేది లేదని తెగేసి చెప్పారు. అంతగా అభ్యంతరం అనుకుంటే సెన్సార్ బోర్డుతో పాటు ఇతర సంస్థల్ని ఆశ్రయించొచ్చని తేల్చేశారు. ruchulu.com మేకింగ్ ఆఫ్ ఆంధ్ర రెసిపీస్. రెసిపీ వీడియోస్ ఇన్ తెలుగు ఫర్ ఆల్ వెరైటీస్ ఆఫ్ వెజ్, నాన్ వెజ్, baking snacks and desserts. Please visit ruchulu.com.